ఫ్రెండ్స్, సో ఎర్లీ మార్నింగ్ 7:30కి తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము. సో ఇక్కడ నుంచి ఫ్యామిలీని బస్లో పంపించి సో నేను ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను అలిపిరి వద్దకు. సో ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 40 రూపీస్. అండ్ అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ మామూలుగా కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. సో దర్ ఆర్ 2 స్టోరీస్ ఫర్ ఇట్. ఒకటి ఏంటంటే అడి పులి అంటే అనే తమిళ పదం నుంచి వచ్చింది అంటారు. అడి అంటే కొండ కింద, పులి అంటే చింత చెట్టు. సో కొండ కింద ఉన్న చింత చెట్టు అని ఒకటి వాడుకలో ఉందంట. అది కాస్త వాడుతూ అలిపిరి అని వచ్చింది అన్నారు. ఇంకోటి హైదర్ అలీ టిప్పు సుల్తాన్ టైంలో టెంపుల్స్ని డెమాలిష్ చేస్తున్నప్పుడు సో హైదర్ అలీ సేనాపతి ఆఫ్ టిప్పు సుల్తాన్ రెజిమెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఫర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ సో హైదర్ అలీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సో అందుకని అలీ ఫిరే ఆ మాట పలుకుతూ అలిపిరి వచ్చింది అని చెప్పి ఇంకో కథనం. సో ఫ్రెండ్స్, ఒకసారి గోవింద నామస్మరణ చేసుకొని మన జర్నీని స్టార్ట్ చేద్దాం. గోవింద గోవింద. ఫ్రెండ్స్, సో మనం మెట్లు స్టార్ట్ చేసాము. సో ఇక్కడ కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆపోజిట్లో మనకి కోమలమ్మ దేవి ఆర్ కమలమ్మ దేవి విగ్రహం ఉంటుంది. తన గురించి నాకు ఇంకా డీటెయిల్స్ ఏమీ దొరకలేదు. సో నేను మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, మనం మెట్లెక్కు కొంచెం ముందుకు రాగానే మనకి కింద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం కనబడుతుంది. అందులో పెద్ద విగ్రహం మాలదాసరి అనే మహనీయుడిది. సో ఆయన తిరుక్కునుగురి అనే తమిళనాడులో దివ్యక్షేత్రంలో ఉండేవారంట. సో అతని స్పెషాలిటీ ఏంటంటే హరిజన కులంలో పుట్టి వైష్ణవ సంప్రదాయంలో వెళ్ళి భగవత్ సాక్షాత్కారం చేసుకున్న మహనీయుడు అంట. అండ్ ఇతని గురించి అముక్త మాల్యదాల్లో కూడా మెన్షన్ చేసి ఉందంట. సో ఎంతమందికి ఇది తెలుసో కమెంట్స్లో మెన్షన్ చేయండి.